హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకిల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు మనం ఎన్సీఆర్టీలో చాప్టర్ 7 గెట్టింగ్ టు నో ప్లాంట్స్ పార్ట్ 1 చూద్దాం. గో అవుట్ సైడ్ అండ్ అబ్జర్వ్ ఆల్ ది ప్లాంట్స్ అరౌండ్ యూ. ఫిగర్ 7.1. సో మీరు మీ చుట్టుపక్కల బయటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ప్లాంట్స్ని అబ్జర్వ్ చేయండి. డూ యూ సీ దట్ సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్, సమ్ వెరీ బిగ్, వైల్ సమ్ ఆర్ జస్ట్ ప్యాచెస్ ఆఫ్ గ్రీన్ ఆన్ ది సాయిల్. సో మట్టిలో కనుక చూసినట్టయితే చిన్న చెట్లు, పెద్ద చెట్లు అనేటివి, ప్యాచెస్ ఆఫ్ గ్రీన్ ట్రీస్, గ్రీన్ ప్లాంట్స్ అనేటివి మనము సాయిల్లో ఉండడం చూసుంటాం. సమ్ హ్యావ్ గ్రీన్ లీవ్సెస్ వైల్ సమ్ అదర్ హ్యావ్ రెడ్డిష్ వన్స్. సో కొన్నిటికి గ్రీన్ లీవ్సెస్ ఉంటాయి, కొన్నిటికి రెడ్డిష్ లీవ్సెస్ ఉంటాయి అన్నమాట. సమ్ హ్యావ్ హ్యూజ్ రెడ్ ఫ్లవర్స్. సో కొన్నిటికి పెద్ద రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి. సమ్ హ్యావ్ టైనీ బ్లూ వన్స్. సో కొన్నిటికి టైనీ బ్లూ వన్స్ ఉంటాయి. వైల్ సమ్ హ్యావ్ నన్. కొన్నిటికి ఏమీ ఉండవు అన్నమాట పువ్వు. వీ డూ సీ అ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఎగ్జిస్టింగ్ ఆల్ అరౌండ్ అస్. సో వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేటివి మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నియర్ అవర్ హోమ్స్, ఇన్ ద స్కూల్ గ్రౌండ్స్, ఆన్ ది వే టు. సో మన ఇళ్ళ దగ్గర, మన స్కూల్ గ్రౌండ్స్లో, ఆన్ ది వే టు ద స్కూల్, ఇన్ ద పార్క్ అండ్ గార్డెన్స్, ఇజంట్ ఇట్. సో స్కూల్ చుట్టుపక్కల పార్క్స్లో, గార్డెన్స్లో మనం ఈ చెట్లన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటాం. Let us get to know the different parts of any plant. So మనం different parts of plants అనేది తెలుసుకుందాం. This will help us understand the difference between plants of different kinds. So మనకి ఈ difference between plants, different kinds of plants ని అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. Can you label the stem, branch, root, leaf, flower and fruit of the plant shown in figure 7.1? సో ఇక్కడ చూపించినట్టుగా నేచర్ వాక్ వీళ్ళందరూ ప్లాంట్స్ని, చెట్లని అన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ స్టెమ్ని, బ్రాంచ్ని, రూట్ని, లీఫ్ని, ఫ్లవర్స్ని వీళ్ళు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. కలర్ ది పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. సో కలర్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. 7.1 హర్బ్స్, ష్రబ్స్ అండ్ ట్రీస్. సో ఇప్పుడు మనం యాక్టివిటీ చూద్దాం. యాక్టివిటీ 1, లుక్ క్లోజ్లీ ఎట్ ది స్టెమ్ అండ్ బ్రాంచెస్ ఆఫ్. సో మనం ఒక ప్లాంట్ని కనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క స్టెమ్, దాని యొక్క బ్రాంచెస్ అనేటివి దగ్గరికి చూడమంటున్నారు. ప్లాంట్ మచ్ స్మాలర్ దాన్ యూ. సో మనకి ఏదైతే చెట్టు మనకంటే చిన్నదిగా ఉంటుందో అది ప్లాంట్ మచ్ స్మాలర్ దాన్ యూ. ప్లాంట్ దట్ ఆర్ అబౌట్ యువర్ సైజ్. సో ప్లాంట్ ఏదైతే మన సైజు, మన కరెక్ట్ సైజు ఉంటుందో అదొక రకం. అండ్ ప్లాంట్ విచ్ ఆర్ మచ్ టాలర్ దాన్ యూ. సో మనకంటే పొడవైన చెట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇవి 3 పాయింట్స్ అన్నమాట. ఫీల్ దేర్ స్టెమ్ అండ్ ట్రై టు బెండ్ దెమ్ జెంట్లీ టు సీ ఇఫ్ దే ఆర్ టెండర్ ఆర్ హార్డ్. సో వాటి యొక్క స్టెమ్ని ఉంచి, ఫీల్ దేర్ స్టెమ్ అండ్ ట్రై టు బెండ్ దెమ్ జెంట్లీ టు సీ ఇఫ్ దే ఆర్ టెండర్ ఆర్ హార్డ్. సో మనం ఆ స్టెమ్ని బెండ్ చేసి జెంటల్గా అది టెండరా, హార్డ్, అది హార్డ్గా ఉందా లేకపోతే మృదువుగా ఉందా అనేది మనం టెస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫిగర్ 7.2లో పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ చూపిస్తున్నారు చూడండి. రూట్స్, లీవ్స్, స్టెమ్స్, ఫ్లవర్స్. ఓకేనా? సో నెక్స్ట్, టేక్ కేర్ దట్ ద స్టెమ్ డస్ నాట్ బ్రేక్. హగ్ ద టాల్ ప్లాంట్ టు సీ హౌ థిక్ దేర్ స్టెమ్స్ ఆర్. సో ఇక్కడ మనం స్టెమ్స్ అనేటివి వేరకుండా చూసుకోవాలి. సో ఒక పెద్ద చెట్టుని హగ్ చేసుకొని అది ఎంత థిక్లో ఉందో దాని యొక్క స్టెమ్ని కొలవాలన్నమాట. వీ ఆల్సో నీడ్ టు నోటీస్ ఫ్రమ్ వేర్ ద బ్రాంచెస్ గ్రో ఇన్ సమ్ ప్లాంట్స్. సో మనం నోటీస్ చేసినట్టయితే ప్లాంట్స్ యొక్క బ్రాంచెస్ ఎలా గ్రో అవుతాయో నోటీస్ చేయాలి. క్లోజ్ టు ద గ్రౌండ్ అండ్ హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్. సో దగ్గరగా అండ్ ఎక్కువ హైట్లో, ఎక్కువ దగ్గరగా స్టెమ్ అనేది అబ్జర్వ్ చేయాలి. గ్రౌండ్ నుంచి అప్పర్ ఆఫ్ ది ప్లాంట్. సో కింద నుంచి పై వరకు మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. వీ విల్ నౌ గ్రూప్ ఆల్ ది ప్లాంట్స్ వీ అబ్జర్వ్ ఇన్ టేబుల్ 7.1. సో టేబుల్ ఇక్కడ ఇచ్చినట్టయితే ఇది టేబుల్ 7.1. సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ షోన్. యూ కెన్ ఫిల్ ద కాలమ్స్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించారు. సో ఈ టేబుల్ నేను నెట్లోంచి తీసుకున్నాను మీకోసం ఎగ్జాంపుల్గా. ప్లాంట్ నేమ్, కాలమ్ 1 హైట్, స్టెమ్, where do the branches appeared, column 4. So column 2లో స్టెమ్లో గ్రీన్, టెండర్,
థిక్ హార్డ్. వేర్ డూ ద బ్రాంచెస్ అపియర్డ్ వచ్చేసి అట్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్, హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్. సో కాలమ్ 4లో కేటగిరీ ఆఫ్ ప్లాంట్. ప్లాంట్ నేమ్ వచ్చేసి టొమాటో. టొమాటో చూసినట్టయితే హైట్ షార్ట్గా ఉంటుంది, అది గ్రీన్ కలర్లో ఉంటుంది, టెండర్గా ఉంటుంది. అంటే అది ఈజీగా టెండర్గా అంటే అది మృదువుగా విరుగుతుంది అనమాట. అది ఒక హర్బ్ అనమాట. మ్యాంగో వెరీ టాల్, చాలా పెద్ద చెట్టు అది. సో అది థిక్ హార్డ్ ఉంటుంది అనమాట. ఇది హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్స్. స్టెమ్స్ కూడా పైకి ఉంటాయి అన్నమాట చెట్టుకి. సో దాన్ని ట్రీ అని అంటున్నాం. లెమన్ అబౌట్ మై హైట్. సో లెమన్ చెట్టు అనేది మన హైట్ కంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది అంతే. అది హార్డ్గా ఉంటుంది. అట్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్ అనేది ఉంటుంది అనమాట. బేస్ దగ్గర స్టెమ్ ఉంటుంది అనమాట. దాన్ని shrub అంటున్నాం. పొటాటో అనేది షార్ట్ అనమాట, షార్ట్ ప్లాంట్. సో అది గ్రీన్ టెండర్, అట్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్ అనేది ఉంటుంది అనమాట. కేటగిరీ వచ్చేసి హర్బ్. నీమ్ వెరీ టాల్, సో థిక్ హార్డ్ ఉంటుంది. హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్ ఉంటుంది. కేటగిరీ ఆఫ్ ప్లాంట్ ట్రీ. యాపిల్ వచ్చేసి టాల్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్. సో పైకి ఉంటాయి అన్నమాట. ట్రీ ఇది. రోజ్ వచ్చేసి అబౌట్ మై హైట్, సో మన హైట్లోనే ఉంటాయి అన్నమాట. ఎస్. సో గ్రీన్ వచ్చేసి ఎస్, టెండర్ కూడా ఎస్. హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్ ఎస్, ఇది స్ట్రబ్. పపాయ వచ్చేసి టాల్గా ఉంటుంది, గ్రీన్ టెండర్ ఎస్ ఉంటుంది. సో హయ్యర్ అప్ ఆన్ ది స్టెమ్ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇది shrub, ఇది కూడా shrub పపాయ కూడా. ఓకేనా. సో 2 and 3 for many more plants. 2 and 3 for many more plants. Fill column 4 later after studying the section. సో ఇది వీళ్ళు ఏంటంటే సెక్షన్ 2, 3, కాలం 1, 2, 3 అనేది ఎక్కువ ప్లాంట్స్ గురించి తెలుస్తుంది మనకి. వీళ్ళు కాలం 4 కూడా మనం ఇప్పుడు చూసిన ఎర్లియర్ టేబుల్లో తెలుస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ దీస్ క్యారెక్టర్స్ మోస్ట్ ప్లాంట్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. సో ప్లాంట్స్ అనేవి 3 categoriesలో క్లాసిఫై చేశారు. హర్బ్స్, shrubs అండ్ ట్రీస్. ఇవి 3 categoriesలో ప్లాంట్స్ అనేటివి క్లాసిఫై చేశారు. An example of each is shown in figure 7.3. సో ఫిగర్ 7.3లో మనకి ఎగ్జాంపుల్గా చూపించున్నారు చూడండి. ఏ వచ్చేసి ఇది హర్బ్, బి వచ్చేసి ఇది shrub, ఇది వచ్చేసి ట్రీ, సి. ఓకేనా. సో నెక్స్ట్, ప్లాంట్స్ విత్ గ్రీన్ అండ్ టెండర్ స్టెమ్స్ ఆర్ కాల్డ్ హర్బ్స్. సో ప్లాంట్స్ ఏవైతే గ్రీన్గా టెండర్ స్టెమ్స్ ఉంటాయో వాటిల్ని హర్బ్స్ అంటాం. దే ఆర్ యూజువలీ షార్ట్ అండ్ మే నాట్ హ్యావ్ మెనీ బ్రాంచెస్. సో అవి చిన్నగా ఉంటాయి, ఎక్కువ బ్రాంచెస్ అనేటివి ఉండవు. ఫిగర్ 7.3. సో ఇక్కడ చూపించినట్టుగా ఈ ప్లాంట్కి ఎక్కువ స్టెమ్ లేదు చూడండి, చెట్టు కూడా షార్ట్గా ఉంది. సమ్ ప్లాంట్స్ డెవలప్ బ్రాంచెస్ నియర్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్. ద స్టెమ్ ఈజ్ హార్డ్ బట్ నాట్ వెరీ థిక్. సో కొన్ని ప్లాంట్స్కి బేస్ యొక్క స్టెమ్ యొక్క బేస్ అనేది బ్రాంచెస్ దగ్గరగా ఉంటాయి చూడండి, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి చూడండి, గ్యాప్ కూడా లేకుండా. సో ద స్టెమ్ ఈజ్ హార్డ్. సో వీటికి స్టెమ్ అనేది హార్డ్గా ఉంటుంది బట్ వెరీ థిక్, చాలా లావుగా ఉంటుంది అనమాట. సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ shrubs. వీటిని shrubs అని అంటున్నాం. సమ్ ప్లాంట్స్ ఆర్ వెరీ టాల్ అండ్ హ్యావ్ హార్డ్ అండ్ థిక్ స్టెమ్. సో కొన్ని ప్లాంట్స్ వచ్చేసి ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ తీసుకున్నట్టయితే అది వెరీ టాల్, చాలా హైట్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. దాని బ్రాంచెస్ చూస్తే థిక్ స్టెమ్స్ ఉంటాయి, చాలా లావు స్టెమ్లు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి. స్టెమ్స్ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ ది అప్పర్ పార్ట్ మచ్ అబౌవ్ ది గ్రౌండ్. సో బ్రాంచెస్ అనేది మన కిందకు ఉండవు, కొంచెం పైకి ఉంటాయి, గ్రౌండ్ నుంచి కొంచెం అప్పర్ పార్ట్లో పైకి ఉంటాయి అన్నమాట స్టెమ్స్ అనేవి. సచ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ట్రీస్. వాటిని మనం ట్రీస్ అని అంటున్నాం. Based on the above characteristics, can you now classify the plants listed by you and complete column 4 in table 7.1? సో ఈ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని మనం ప్లాంట్స్ అనేది క్లాసిఫై చేసాం కదా టేబుల్ 7.1లో. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాను మళ్ళీ మీకోసం. టేబుల్లో మనం ఇందాక క్లాసిఫై చేసుకున్నాం. ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్స్ దట్ కెనాట్ స్టాండ్ అప్రైట్ బట్ స్ప్రెడ్ ఆన్ ది గ్రౌండ్ ఆర్ కాల్డ్ క్రీపర్స్. ఫిగర్ 7.4. సో ఇక్కడ 7.4లో క్రీపర్స్ అనేది చూపించున్నారు. ఇవి ఏంటంటే పైకి వెళ్ళవు, ఇవి గ్రౌండ్ మీద పాక్కుంటూ వెళ్తాయి అన్నమాట. వీటిని క్రీపర్స్ అని అంటున్నాం. వైల్ దోస్ దట్ టేక్ సపోర్ట్ అండ్ క్లైంబ్ అప్ ఆర్ కాల్డ్ క్లైంబర్స్. సో ఏవైతే మనం కర్ర పెడతామో సపోర్ట్ తీసుకొని పైకి
గ్రో అవుతాయో వాటిని క్లైంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి మనం ఏదైనా సపోర్ట్ పెట్టామంటే పైకి అల్లుకొని పోతూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది హర్బ్స్, shrubs అండ్ ట్రీస్. సో హర్బ్స్, shrubs, ట్రీస్కి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఈ రెండు ప్లాంట్స్. Perhaps there are some plants in your school or at home that you take care of. Write down the names of any 2 trees, shrubs, herbs or creepers grown in your house or school. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమ్ ప్లాంట్స్ మనం స్కూల్లో కానీ మన ఇంటి దగ్గర కానీ మనం పెంచుతూ ఉంటాం కదా. సో వాటి యొక్క పేర్లు రాయమంటున్నారు. షబ్స్, హర్బ్స్, క్రీపర్స్ మనం ఏవైతే పెంచుతామో అవి నోట్ చేయమంటున్నారు. 7.2 స్టెమ్. Observe closely the stem of different plants around you. సో మనం మన దగ్గరగా ఉన్న ప్లాంట్స్ని, మన చుట్టుపక్కల డిఫరెంట్ ప్లాంట్స్ని అబ్జర్వ్ చేయాలి. నోట్ డౌన్ డిఫరెంట్ స్ట్రక్చర్స్, పార్ట్స్ బోన్ బై ది స్టెమ్. సో ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్, పార్ట్స్, బోన్స్, వాటి యొక్క స్టెమ్స్ అనేటివి మనము నోట్ చేయాలి. కంపేర్ యువర్ అబ్జర్వేషన్స్ విత్ దట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఒక రెండింటిని కంపేర్ చేసి మీ ఫ్రెండ్స్తో అది అబ్జర్వేషన్స్ అనేది రాయాలి. వాట్ డూ యూ ఫైండ్? మనం ఏం ఫైండ్ చేసాం? స్టెమ్ బేర్ లీవ్స్, బ్రాంచెస్, బర్డ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. సో మనం కనుక్కునింది ఏంటంటే స్టెమ్కి లీవ్స్, బ్రాంచెస్, బర్డ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో యాక్టివిటీ 2. We would require a glass, water, red or blue ink and a soft stem. సో మనం ఈ యాక్టివిటీ 2 చేయాలంటే మనకి గ్లాసు, వాటర్, బ్లూ ఇంక్, రెడ్ ఆర్ బ్లూ ఇంక్ ఏదైనా అండ్ సాఫ్ట్ స్టెమ్ అనేది కావాలన్నమాట. చూడండి ఇక్కడ చూపించినట్టుగా. సో పోర్ వాటర్ టు ఫిల్ 1/3 ఆఫ్ ది గ్లాస్. సో ఈ గ్లాస్లో 1/3 ఆఫ్ ది వాటర్ పోర్ చేసి యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రెడ్ ఆర్ బ్లూ ఇంక్ టు ది వాటర్. సో ఇక్కడ రెడ్ ఇంక్ వేస్తున్నారు వాటర్కి. కట్ ది బేస్ ఆఫ్ ది స్టెమ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద గ్లాస్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 7.6. సో ఈ స్టెమ్ని కట్ చేసి ఈ గ్లాస్లో ఇట్లా పెట్టాలన్నమాట. ఫిగర్ 7.6లో ఇది స్టెమ్ ఇన్ ఏ గ్లాస్ విత్ కలర్డ్ వాటర్. అబ్జర్వ్ ది సెటప్. డస్ ద కలర్ అపియర్స్ ఇన్ ద స్టెమ్? సో దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏమైనా కలర్, ఈ స్టెమ్కి కలర్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతున్నారు. యూ విల్ ఫైండ్ దట్ ద కలర్లెస్ రైస్ ఇన్ ద స్టెమ్. సో ఈ కలర్ వచ్చి స్టెమ్లోకి రైజ్ అవుతుంది అనమాట. ఇఫ్ దిస్ ఈస్ కెప్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ది కలర్ అపియర్స్ ఇన్ ద వెయిన్స్ ఆఫ్ లీవ్స్ ఆల్సో. సో ఇది కొంతసేపు అలాగే గమనిస్తూ ఉంటే ఆ కలర్, రెడ్ కలర్ అనేది స్టెమ్కి ఏదైతే ఈ కొమ్మన వేసామో వాటర్ గ్లాస్లో అది లీవ్సెస్కి, వెయిన్స్ ఆఫ్ లీవ్సెస్కి, కొమ్మలకి, వీటిలన్నిటికీ రెడ్ కలర్ అవి వెళ్తుంది అనమాట. హౌ డూ యూ థింక్ ద కలర్ రీచ్ దేర్? సో ఆ కలర్ అనేది గ్లాస్లో నుంచి వీటికి ఎలా వెళ్ళింది అని అడుగుతున్నారు. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ సీ దట్ ద స్టెమ్ హెల్ప్స్ ఇన్ అప్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అనేది అప్వర్డ్ జరుగుతుంది అనమాట. సో స్టెమ్ నుంచి లీవ్సెస్కి, మన ప్లాంట్స్కి వాటర్ అలా అప్వర్డ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ది వాటర్ అండ్ మినరల్స్ గో టు ద లీవ్సెస్ అండ్ అదర్ ప్లాంట్ పార్ట్స్ అటాచ్డ్ టు ది స్టెమ్. సో వాటర్, మినరల్స్ అనేటివి లీవ్సెస్కి వెళ్తుంది అనమాట. అదర్ ప్లాంట్స్కి కూడా అటాచ్ అయినవి స్టెమ్ ద్వారా ఇట్లా వాటర్ లీవ్సెస్కి వెళ్తుంది అన్నమాట. వాటర్ మూవ్స్ అప్ ద స్టెమ్ అండ్ రీచెస్ లీవ్సెస్. సో వాటర్ అనేది పైకి, స్టెమ్ నుంచి పైకి వెళ్తూ లీవ్సెస్ వరకు వెళ్తుంది అనమాట. ఎన్లార్జ్ వ్యూ ఆఫ్ ఓపెన్ ఎండ్ ఆఫ్ ది స్టెమ్. సో ఈ స్టెమ్ని ఓపెన్ ఎన్లార్జ్డ్ ఫామ్లో చూపిస్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ 7.3 లీఫ్. అబ్జర్వ్ ద లీవ్సెస్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ అరౌండ్ యూ అండ్ డ్రా దెమ్ ఇన్ యువర్ నోట్బుక్. సో మనం ఒక లీఫ్ని తీసుకొచ్చి దాన్ని అబ్జర్వ్ చేయాలి, దాన్ని డ్రా చేయాలన్నమాట మన నోట్బుక్లో. ఆల్ ద లీవ్సెస్ ఆఫ్ సేమ్ సైజ్, షేప్ అండ్ కలర్. సో అన్నీ మీరు డిఫరెంట్ ఆకులు తెచ్చుకొని పెడితే అన్ని లీవ్స్ సైజెస్, షేప్, కలర్ ఒకటేగా ఉన్నాయా అని అడుగుతున్నారు. హౌ ఆర్ లీవ్సెస్ అటాచ్డ్ టు ది స్టెమ్? సో ఈ లీవ్సెస్ స్టెమ్కి ఎలా అటాచ్ అయ్యి ఉంటాయి అని అడుగుతున్నారు. ది పార్ట్ ఆఫ్ లీఫ్ బై విచ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది స్టెమ్ ఈస్ కాల్డ్ పిటియోల్. సో ఏదైతే లీఫ్ స్టెమ్కి అటాచ్ అయిందో దాన్ని మనం పిటియోల్ అని అంటున్నాం. చూడండి ఇక్కడ ఇచ్చున్నారు, పిటియోల్, స్టెమ్, లామినా. ఇది లామినా అనమాట. సో లీఫ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ది బ్రాడ్ గ్రీన్
parts of the leaf is called lamina. So broad leaf ni మనం lamina అంటున్నాం. Figure 7.8. Can you identify these parts of the leaves in plants around you? సో ఇట్లాంటి లీవ్స్ అనేటివి మీరు చెట్లకి చూస్తున్నారా మీ చుట్టుపక్కల ప్లాంట్స్కి అని అడుగుతున్నారు. డూ ఆల్ ద లీవ్స్ హ్యావ్ పిట్యూల్స్? సో అన్ని ఆకులకి పిట్యూల్స్ అనేటివి ఉన్నాయా అని అడుగుతున్నారు. లెట్ us get to know the leaf better by taking its impression. సో ఇంకొంచెం ఫర్దర్గా లీఫ్ గురించి తెలుసుకోవడానికి మనము యాక్టివిటీస్ చూద్దాం. ఇఫ్ యూ థాట్ దట్ లీవ్స్ కెనాట్ సైన్, హియర్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ విల్ మేక్ యూ థింక్ అగైన్. సో మీరు కనుక చూసినట్టే లీఫ్ సైన్ అనేది మనకి అన్నీ ఒకటే రకంగా ఉన్నాయా అని తెలియాలి అంటే మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఉందంట, అది చూద్దాం. యాక్టివిటీ 3. Put a leaf under a white sheet of paper or a sheet in your notebook. సో ఒక షీట్ పేపర్ షీట్ తీసుకొని దాని మీద లీఫ్ పెట్టి మళ్ళీ ఇంకొక షీట్ పెట్టి ఇట్లా పెన్సిల్తో ఇట్లా గీకాలి. హోల్డ్ ఇట్ ఇన్ ఎ ప్లేస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 7.1. సో ఫస్ట్ ఒక పేపర్ పెట్టి దాని మీద లీఫ్ పెట్టేసి మళ్ళీ దాని మీద ఇంకొక పేపర్ పెట్టాలి. తర్వాత దాన్ని ఇట్లా హోల్డ్ చేయాలన్నమాట చేతులతో. Hold your pencil tool sideways and rub it on the portion of the paper having the leaf below it. సో పెన్సిల్ తీసుకొని దాన్ని లీఫ్ ఉంది కదా దాని మీద ఇట్లా అని గీస్తే డిడ్ యూ గెట్ అన్ ఇంప్రెషన్ విత్ సమ్ లైన్స్ ఇన్ ఇట్? సో మీకు కొన్ని లైన్స్ అనేటివి వస్తాయి అన్నమాట పేపర్ మీదకి. ఆర్ దేర్ సిమిలర్ టు దోస్ ఆన్ ది లీఫ్? సో లీఫ్ మీద ఉన్న గీతలే సేమ్ పేపర్ మీద వచ్చున్నాయా అని అడుగుతున్నారు. టేకింగ్ అన్ ఇంప్రెషన్ ఆఫ్ ఎ లీఫ్. These lines on the leaf are called veins. సో వాటిల్ని veins అని అంటున్నాం. ఈ గీతల్ని మనం veins అని అంటున్నాం. Do you see a prominent line in the middle of the leaf? సో prominent line అనేది మీరు చూస్తున్నారా లీఫ్లో అని అడుగుతున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ద మిడ్ రిబ్. సో దీన్ని మిడ్ రిబ్ అని అంటున్నాం. ఈ పొడవుగా గీత ఉంది కదా ఈ లీఫ్లో దాన్ని మిడ్ రిబ్ అని అంటున్నాం. The design made by veins in a leaf is called the leaf venation. సో ఏదైతే లీఫ్ డిజైన్ మనం వెయిన్స్ యొక్క లీఫ్ యొక్క వెయిన్స్ డిజైన్ చేసామో దాన్ని లీఫ్ వెనేషన్ అని అంటున్నాం. ఇఫ్ దిస్ డిజైన్ ఈజ్ నెట్ లైక్ ఆన్ ది బోత్ సైడ్స్ ఆఫ్ మిడ్ రిబ్ ద వెనేషన్ ఈజ్ రెటిక్యులేట్. సో ఇదే డిజైన్ నెట్ లైక్ వెయిన్స్గా ఉంటే ఈ మిడ్ రిబ్లో దాన్ని రెటిక్యులేట్ అని అంటున్నాం. ఓకేనా? సో ఫిగర్ 7.10 ఏలో చూపించున్నారు ఇక్కడ చూడండి. దీన్ని రెటిక్యులేట్ అని అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్, ఇన్ ద లీవ్స్ ఆఫ్ గ్రాస్ యూ మైట్ హ్యావ్ సీన్ దట్ ద వెయిన్స్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. సో లీవ్స్ యొక్క గ్రాస్ గమనించినట్టయితే దాని యొక్క వెయిన్స్ ప్యారలల్లో ఉంటాయి అన్నమాట. ఇది ఎట్లా ఉంది? ఇది హారిజాంటల్లో చూపించున్నారు మనకి, ఇది ప్యారలల్లో ఉంటుంది. This is called parallel venation. సో వీటిని parallel venation అని అంటున్నాం. ఫిగర్ 7.10 బిలో చూపించున్నారు. అబ్జర్వ్ ది venation in as many leaves as you can without removing them from the plant. సో ప్లాంట్లోంచి ఆ లీవ్స్ పీకకుండా అబ్జర్వ్ చేయమంటున్నారు. అవి గీతలు ప్యారలల్లో ఉన్నాయా లేకపోతే హారిజాంటల్లో ఉన్నాయా అని అబ్జర్వ్ చేయమంటున్నారు. Draw the pattern and write names of some plants having reticulate and parallel venation. ఏవైతే ఇట్లా parallel venation లో ఉన్నాయో ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ యొక్క నేమ్స్ రాయమంటున్నారు. Shall we now find out some of the functions of a leaf? సో కొన్ని functions of a leaf అనేది చూద్దాం. సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.